నమస్తే అండి. నేను ఈరోజు జొన్న అటుకులు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ జొన్న అటుకులు చాలా టేస్ట్గా ఉన్నవి. పిల్లలకి సాయంత్రం స్నాక్స్కు పెట్టచ్చు. పిల్లలు ఎక్కువగా చిరుతిళ్ళు కావాలని అడుగుతుంటారు. షాప్లో పోయి కుర్కురేలు తెచ్చుకుంటుంటారు, బిస్కెట్లు తెచ్చుకుంటుంటారు. ఇలా ఇలా చేసి పెట్టినట్లయితే అవి తగ్గించవచ్చు. ఈ అటుకులను ముందుగా స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేగనిచ్చి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను నువ్వులు, పల్లీలు, పుట్నాలు వేసి దోరగా వేయించాలి. అన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి కూడా కొంచెం సేపు కలిపిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న అటుకులను ఒక 2 సార్లు వేయించుకోవాలి. వేగవు కాబట్టి కొంచెం వేయించుకొని పెట్టుకున్న అటుకులని వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. తొందరగా అవుతుంది. ఇది చేయాలని ఓపిక ఉండాలి, కానీ తొందరగా చేసి పెట్టవచ్చు పిల్లలకి. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. పిల్లలని డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులని ఆ 10 రూపాయలు, రోజు 10 రూపాయలైనా నెలకు 300 అవుతుంది. ఆ డబ్బులను ఒక బాక్సు ఇచ్చి వాళ్ళకి దాంట్లో ఏమని చెప్పాలి, ఇన్ని డబ్బులు అయినాయని వాళ్ళకు పొదుపు నేర్పించినట్లు అవుతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రోజు పెట్టాలండి పిల్లలకి. రోజు ఎప్పుడు అడిగితే అప్పుడు స్నాక్స్ పెట్టవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటున్నాయి జొన్న అటుకులు. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి.